నమస్తే అండి, వెల్కమ్ టు సౌదమణి టెర్రస్ గార్డెన్. ఈరోజు మిద్ది పైన ఉండే వాళ్ళకి కింద ఉన్నామని చూస్తున్నారా. ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేద్దామని చూసాము. ఎందుకంటే ఇవి కింద నుంచి చూపిస్తే చుట్టూ ఉన్నాయి కాబట్టి, డాబా చుట్టూ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూపించినాక హార్వెస్ట్ చేద్దామని చూస్తున్నాం. మీకు ఒకసారి ఒకరు కామెంట్లు అడిగారు డ్రాగన్ ఫ్రూట్స్ వేయండి నేను కోసినాక, అందుకని ముందే చూపించి డాబా మొత్తం చూపించి కింద నుంచి అప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తాం. చూడండి ఒకసారి. ఇదేనండి మా ఇల్లు. చూడండి ఒకసారి పైకి ఎలా కనిపిస్తున్నాయి డ్రాగన్ ఫ్రూట్స్. ఇందులో 2 రకాలు ఉన్నాయండి, వైట్ ఉంది, రెడ్ ఉంది. ఇటు కొన్ని కనిపిస్తున్నాయి, అలాగే అటు కూడా చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి. చూపించినాక ఎన్ని కాయలు ఉన్నాయి నాకు తెలిసి 17-18 కాయలు ఉండొచ్చు. ఎందుకంటే కోసేటప్పుడు కొంచెం రిస్క్ అయిద్దండి, అందుకే ముందే చూపించి మేము కొన్ని కాయలు అందినంత వరకు కోసి తర్వాత మీకు కోసిన చూపిద్దామని బాబుని కింద నుంచి వీడియో తీయమన్నాను, అందుకే చూపిస్తున్నాడండి. ఇలా గోడ మీదకి ఫస్ట్ వదిలేసాము. కొంచెం కోసేటప్పుడు రిస్కే కానీ అయినా సరే అడ్డం లేకుండా, మనం తక్కువ ప్లేస్ కదండి, అడ్డం లేకుండా ఉంటాయని నడిచేటప్పుడు అందుకనే ఇలా కట్టాము. అటు ఆ చివర కూడా ఉన్నాయండి, చూడండి. మళ్ళీ కోసినాక పైకి వెళ్ళి కోసినాక మీకు వీడియోలో చూపిస్తామండి. కొన్ని కోస్తా చూపిస్తాం, కొన్ని కోసినా చూపిస్తాం. చూడండి ఒకసారి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, చూడండి బయటకు ఎలా కనిపిస్తుందో. నేనేంటంటే గోళ్ళ మీద ఇలా పెట్టుకున్నానండి. కొంచెం ఒక 2-3 గంటలు ఎండ తగిలిన పూలు పూసేవి ఒకటిను, మామూలుగా హ్యాంగ్డ్ ఏలాడే టబ్బుల్లో కూడా పెట్టానండి. ఇది ఫస్ట్ ఫ్లోరు, అది 3rd ఫ్లోరు. బాల్కనీలో కూడా బాగుంటుంది కదా అని ఇలా పెట్టుకున్నా అండి. ఎదురు కొంచెం మొన్న ఒకసారి చూపించిన ఆకుకూరలు చిన్న వేస్ట్ డబ్బాలో పెట్టాను, అవేమో అలా బయటకు పెట్టానండి. ఇదిగోండి, ఇవాళ ఏమైనా సరే పెద్ద పళ్ళిని తీసుకొచ్చాను డ్రాగన్ ఫ్రూట్స్ కొయ్యాలని చెప్పి. డ్రాగన్ ఫ్రూట్స్ కొయ్యాలని పెద్ద పళ్ళిని తీసుకొచ్చాను. చూడండి ఎన్ని వస్తాయో చూసి కోస్తాను. అందినంత వరకు నేను కోస్తాను, తర్వాత బాబుకి వస్తాడు. అవి ఎన్ని వచ్చినాయో మీకు చూపిస్తాను, ఒక్కసారి రండి. ఫస్ట్ ఇక్కడ అందిద్దండి, ఇక్కడ కోస్తాం. ఇవి కాయలు తినడానికి బాగుంటాయి కదండి, కోసేటప్పుడు చాలా ఇబ్బంది, ముళ్ళు గుచ్చుకుంటాయి, జాగ్రత్తగా కొయ్యాలి. అందుకే నేను ఇలా గోడకి ఒక పక్కకి పెట్టడం అనమాట. పైకి కట్టొచ్చు కానీ నేను ఫస్ట్లో ఇలా పెట్టాను, అది అలాగే అయిపోయింది. ఇంకా ఈ కర్రతో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ అందుకుని మీ కింద నుంచి చూపించాను కదా, అవి ఇప్పుడు జాగ్రత్తగా ముళ్ళు సైజు బాగానే వచ్చిందండి. ఫస్ట్ ఒక్కోసారి సైజు చిన్నగా వస్తుంది, ఇక్కడ పెడుతున్నాను, తర్వాత మళ్ళీ పెడతాను. ఇవి కొయ్యాలంటే నిజంగా చాలా రిస్క్. అసలు పెంచడం అయితే పెంచుతున్నాం కానీ మళ్ళీ దీనికి మనం ఏమి ఇది చేయం. అసలు నీళ్లు పోసినా పోయినా వారానికి ఒకసారి పోసినా పర్వాలా, మంచి కాపు వస్తుంది. కానీ కోసేటప్పుడు మట్టుకు ఇదిగో ఇంత రిస్క్ వస్తుంది. తినటానికి మట్టి టేస్ట్ మట్టికి వైట్ దానికంటే ఈ కలర్ చాలా బాగుంటుందండి. రెడ్ కాదు అసలు, ఇది గులాబీ రంగు. ఒక నిమిషం నాన్న, మొన్న పొట్లకాయ చూపించే కదా వీడియోలో, ఇప్పుడు కోస్తా చూడండి. ఇది ఇంతకంటే ఎదగదేమోనని నారు పొట్లకాయ అండి, తాడు కట్టలేదుగా అందుకే మెలుగు తిరిగిపోయింది. ఇగోండి కింద చూపించాం కదా, పైకి వెళ్ళి చాలా కష్టపడి తంటాలు పడి కోసామండి. పెంచడం ఈజీయే కానీ కొయ్యటం మరి చాలా కష్టం అండి. నేను కొన్ని కోసాను, మా అబ్బాయి కోసాడు, పాపం ముళ్ళు బాగా దిగిపోయినాయి. అయినా సరే మరి పాడైపోతున్నాయి కానీ చెప్పి కోసేసామండి. పెంచుకునే వాళ్ళు అలా గోడ మీదకి వేయటం కష్టమండి. ఏదైనా టైర్ పెట్టి మామూలుగా అలా పెట్టుకోవడమే బెటర్. ఎందుకంటే మేము కోసేదాన్ని బట్టి చెప్పడం అవుతుంది, అది ట్రై చేయండి బాగుంటుంది. ఇలా అయితే మరి కొంచెం ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఎన్ని కాయలు వచ్చినాయో లెక్కేస్తాం చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
14, 15, 16, 17, 18 కాయలు వచ్చినాయండి. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి. నిజంగా అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందం. కానీ దీంట్లో 2 రకాలు ఉన్నాయి, ఇప్పుడు చూపిస్తాను మీకు. మొన్న కోసాను కానీ వైట్ ఉంది, రెడ్ ఉంది. తేడా చూపిస్తా అండి. వైట్ ఇది, అది రెడ్ ఇది. చూడండి, కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. చూడండి ఎంత బాగుందో అసలు. నిజంగా టేస్ట్ కూడా అంతే ఉంటుంది. చూడండి, టేస్ట్ కూడా అంతే స్వీట్నెస్ ఉంటుంది. బజార్లో కొనదానికి మనం పండించిన దానికి చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇది రెడ్. రెడ్ అంటే రెడ్ కాదండి, ఇది గులాబీ రంగు. ఇప్పుడు వైట్కి వచ్చి చూపిస్తా. ఇందులోనే వైట్, ఇది బజార్లో అమ్ముతారు చూడండి. ఇవి ఆ రకం. చూడండి, ఇది వైట్. అయితే మనం పండిస్తున్నాం కాబట్టి ఆర్గానిక్గా ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అది ఇంకా బాగుంటుంది, ఇది పర్వాలా బాగుంటుంది. ఈ 2 రకాలు నా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు నేను కోసినట్లు ఈ 2 రకాలు. చూడండి ఎంత బాగున్నాయో అసలు, చాలా బాగున్నాయి. ఇలా నిజంగా పండించుకుని తింటే చాలా ఆనందం. నిజంగా చెప్పలేమండి మాటలతో ఆనందం. ఇదిగో పొట్లకాయ చూపించాను కదండి, ఇదిగో పొట్లకాయ. ఒక పొట్లకాయ వచ్చింది, పిందెలు వచ్చినాయి. ఇదిగోండి, ఇవి డ్రాగన్ ఫ్రూట్స్. ఇందులో 2 రకాలు ఉన్నాయి, కోసి చూపించు. ఇలాగే ప్రతి ఒక్కరు పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. నమస్తే అండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో మరిన్ని వీడియోలు మీకు చేరాలంటే తప్పనిసరిగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.